ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుగారి పాదాలకు నమస్కారాలు. నా పేరు సింధు అండి. నేను బెంగుళూరు నుంచి సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తూ ఉన్నాను. ఓకే. ఆహ్, మీరు మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి అమ్మా? ఆహ్, 2 ఇయర్స్ నుంచి అనుబంధం ఉందండి. నేను 2 ఇయర్స్ బ్యాక్ వారాహి నవరాత్రులు చేసుకున్నాను. అప్పుడు జాయిన్ అయ్యాను పీఠంలో. అప్పటి నుంచి నేను అలానే కంటిన్యూ అవుతూ ఉన్నానమ్మా. ఆహ్, ఇప్పటి వరకు ఎన్ని నవరాత్రులు చేశారమ్మా? అంటే శ్యామల నవరాత్రులు ఫస్ట్ టైమ్ చేస్తున్నారా? ఇదివరకు కూడా చేశారా? లేదమ్మా, ఇది మొదటిసారి. ఇంతకుముందు వారాహి నవరాత్రులు చేశాను. వారాహి నవరాత్రులు 2 సార్లు చేసుకున్నాను. కానీ ఒకసారేంటంటే గురువుగారి దగ్గర నుంచి మంత్రం తీసుకున్నా. ఇంకోసారేమో నేను ఇంట్లోనే అమ్మవాళ్ళు చేస్తుంటే చేశాను నార్మల్‌గా. శ్యామల నవరాత్రులైతే ఫస్ట్ టైమ్ అమ్మ. ఆహా! పీఠం తరపున చేసిన శ్యామల నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి తేడా ఏంటమ్మా? నేను పీఠం తరపున చేస్తే ఏంటంటే గురువుగారు మనకి ఏమి అవ్వకుండా అన్నీ చూసుకుంటారు మనకి. గురువుగారు ఉంటారు గాబట్టి పీఠం ద్వారా చేసుకుంటేనే చాలా మంచిగా అనిపించినియి అనుభవాలు గానీ, అమ్మవారు మనకి కనిపియటం గానీ, అలా అమ్మవారు ఉన్నారు అనేసి అనిపిస్తుంది. నేను విడిగా గూడా చేసుకున్నాను. విడిగా చేసుకున్నప్పుడు అసలు నాకెలాంటి అనుభవాలు గానీ అసలు ఏమీ రాలేదు. అందుకని నేను ఎప్పుడూ గురువుగారి తోనే తీసుకోవాలి అనేసి, మంత్రం తీసుకొనే చేయాలి అనేసి అనుకున్నాను. ఓకే. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకు? నాకు ఫస్ట్ టైమ్ చేసిన వరాహి నవరాత్రులు బాగా గుర్తున్నాయమ్మా అవి. ఎందుకంటే అప్పుడు చాలా ఇష్టంతోని అలా చేశాను. అప్పుడు అమ్మవారు దర్శనం గూడా ఇచ్చారు నాకు. చాలా అనుభవాలు గూడొచ్చాయి. ఇప్పుడు గూడా గురువు తహ గురుదహ చేశాను గాబట్టి ఇప్పుడు గూడా అసలు అనుభవాలు చాలా వచ్చాయమ్మా. 2 గూడా చాలా మంచి నవరాత్రులు నాకు. ఓకే. చేసే ప్రతి నవరాత్రిలో ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారని మీకనిపిస్తుందా? అవునమ్మా. నాకైతే చాలా అనిపిచ్చింది. చేయటం వల్ల అమ్మవారి నవరాత్రులు చేయడం వల్ల అమ్మవారి కృప మన మీద ఉంటుంది అనైతే నేనైతే గ్రహించగలిగాను. అందుకనే నేను నవరాత్రులు చేద్దాము, ప్రతి నవరాత్రులు అనేసి అనుకున్నానమ్మా. హ్మ్. గ్రోత్ అయితే చాలా కనిపిచ్చింది నాకు చేయటం వల్ల, చేయకపోవడం వల్ల గూడా. హ్మ్. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయమ్మా? శ్యామల నవరాత్రులైతే ఈసారి చాలా జరిగాయమ్మా. ఫస్ట్ డే రోజు అఖండ దీపం బెట్టుకొని అమ్మవారిని ఆవాహన చేసుకోవడం గానీ, అసలు ఆహ్, మన్ ఆహ్, అమ్మవారు కళ్ళ ముందు కనిపియటం గానీ, అలా బ్లాక్‌గా అలా కనిపిస్తూ ఉన్నారసలు. అన్ని అనుభవాలు గూడా చాలా జరిగాయి. అందరికీ గూడా చాలా వచ్చాయి అనుభవాలు. నాకు గూడా అలానే ఈసారి చేయటం వల్ల చాలా వచ్చాయమ్మా అనుభవాలు. మర్చిపోలేనివి గూడా అసలు చాలా ఉన్నాయి. ప్రసాదం గూడా మా హస్బెండ్ నేనిద్దరం కలిసి చేసుకున్నాము. ఆహ్, ఆహ్, పొంగల్ చేసి పెట్టారు ఆ రోజు ప్రసాదం. మా పాప చెప్పింది. ఏ ప్రసాదం ప్రతిరోజు గూడా మా పాపని అడిగేవాళ్ళం. "ఏం ప్రసాదం తింటావమ్మా?" అనేసి. ఏదైతే తను చెప్తుందో అదే ప్రసాదం మేము అమ్మవారికి గూడా చేసి పెట్టేవాళ్ళము. అమ్మవారు చేసి మాకు ఇంట్లో గూడా కొంచెం ఉండేది. అమ్మవారికి కొంచెం పెట్టేవాళ్ళం. కానీ అమ్మవారికి పెట్టింది మాత్రం అసలు చాలా టేస్ట్ అది చాలా బావుండేది. ఇంట్లో ఉన్నది మాత్రం నార్మల్‌గుండేది. అమ్మవారికి పెట్టింది మాత్రం అసలు చాలా టేస్ట్ అసలు డిఫరెంట్‌గా అయిపోయేది. చాలా అంటే చాలా టేస్టీగా అయిపోయేది. అదైతే అసలు నేను మర్చిపోలేని అనుభవం అమ్మా అది. హ్మ్. కొత్త సాధకులు వచ్చాక మీరు వచ్చిన తర్వాత చాలామందొచ్చారు కదా! వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిచ్చిందమ్మా? అంటే ఎప్పుడైనా వాళ్ళని చూసి అసూయనే అనిపిచ్చిందా? వాళ్ళకి దర్శనాలు బాగా జరుగుతున్నాయని గాని? అలా ఏం లేదమ్మా. అందరికీ అమ్మవారు
దర్శనం ఇస్తారు అనైతే నేను అనుకునేదాన్ని. అలానే వాళ్ళకి కనిపిచ్చారు, వీళ్ళకి కనిపిచ్చారు, మనకు కనిపియలేదు అట్లా అయితే నేనెప్పుడూ అనుకోలేదు. అమ్మవారు ఒక్కళ్ళే గాబట్టి అందరికీ కనిపిస్తారు అనేసి అనుకునేదాన్నమ్మ. నాకైతే అలా ఏం లేదు. హ్మ్. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? నవరాత్రులు అంతకుముందు అసలు నాకు ఏమి తెలీదు. ఇక్కడ ఎప్పుడైతే నేను వారాహి నవరాత్రులు చేసి, నేనెప్పుడైతే ఈ పీఠంలో జాయిన్ అయ్యానో, నాకప్పటి నుంచే నవరాత్రుల గురించి గానీ, అలా తెలిసింది. గురువుగారు చెప్పటం వల్ల, నవరాత్రులు చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అమ్మవారు దయ మీకుంటుంది అనేసి చెప్పారు. అందుకనేసి నేను చేద్దాము అనేసి నవరాత్రులు ప్రతి మంత్ర జపం తీసుకొని రెగ్యులర్‌గా కాకుండా ఇది మ నవరాత్రులు చేస్తే చాలా అమ్మవారికి దగ్గర అవ్వచ్చు అనేసి నేను నవరాత్రులు చేద్దాం అనుకున్నానమ్మ. ఓకే. పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని గూడా అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేశారమ్మా? భయపడ్డ సన్నివేశాలు గాని, అక్షింతలు పడ్డ సన్నివేశాలు గాని ఉన్నాయా? నాకైతే అలా ఏం అనిపించలేదమ్మ. గురువుగారు అలా ఉండడమే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా గురువు అనేవాళ్ళు అలానే ఉండాలి. ఎందుకంటే లేదు అంటే మనకసలు ఆ క్రమశిక్షణ అనేది ఉండదు. అందుకనేసి నేను గురువుగారైతే అలానే ఉండాలి అని నేననుకున్నాను. నాకు గూడా ఉజ్జయినిలో అన్న సందర్పణకెళ్ళినప్పుడు శిక్ష అయితే పడింది. లేట్‌గా వచ్చాను పాప పడుకున్నప్పుడు. అప్పుడైతే శిక్ష పడింది. నాకు అన్నదానంకి వడ్డించడానికి వడ్డనలో నాకు ఇవ్వలేదు అవకాశం ఆ రోజు గురువుగారు. అదొక్కటైతే నాకు పడింది. ఇంకా మిగిలిన టైంలో మాత్రం నేనెప్పుడూ గురువుగారితో అలా అవ్వకుండా చూసుకునేలాగే చేద్దాము అనేసి అనుకున్నానమ్మ. ఆ సారి నుంచి ఇంకా. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. గురువుగారు అలా ఉండడమే నాకు నచ్చింది. హ్మ్. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సిన నియమాలేంటమ్మా? మంత్ర సాధన నియమాలు అంటే బ్రహ్మచర్యం పాటించటము, మళ్ళీ ఇంకా నాన్ వెజ్ కానీ అలాంటివి. ఇంట్లో వండుకోవచ్చు అన్నారు గానీ, మనమైతే తినగూడదు. ఎక్కువ మీ ఇష్టమనే చెప్పారమ్మా గురువుగారు. హుహు. ఆహ్, ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా? బయటైతే నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైమ్ ఇక్కడే జాయిన్ అయ్యాను గాబట్టి, నాకైతే బయట గురించైతే తెలీదు. కానీ ఇక్కడేంటి అంటే, మంత్రం సాధన చేసిన తర్వాత అప్‌డేట్ ఇవ్వడము అదంతా నాకు నచ్చిందమ్మా. అంటే రూల్స్ ప్రకారంగా అలా గురువుగారు ఏ టైంకైతే చెప్తారో, ఆ టైంకి మనం అన్నీ తెచ్చుకొని పూజా సామాగ్రి గానీ, అలా అన్నీ రూల్స్ అలా నాకు నచ్చాయి. ఓకే. ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఏంటి గోల ఇన్ని రూల్స్ నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను అనుకున్న సన్నివేశాలున్నాయా? అలా ఏం లేవమ్మా అసలైతే. ఈసారైతే నాకు కుదురుతుందో లేదో అనుకున్నా. నాకు చాలా ఎక్కువగా వర్కుంది. అమ్మగారు గూడా లేరు. అందుకని నేను చేస్తానో చేయనో అనుకున్నాను. కానీ మా హస్బెండ్ ఉన్నారు గాబట్టి ఇంకిద్దరం కలిసి చేసుకోగలిగాము. అట్లా ఏం అనిపిచ్చలేదమ్మా నాకు. ఆ! ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే ఇచ్చారు కదా మంత్రం. అవునమ్మా. ఆన్‌లైన్‌లోనే ఇచ్చారు. ఆన్ ఆన్‌లైన్‌లోకి డిఫరెన్స్ అట్లా ఏం అనిపిచ్చలేదమ్మా. ఆన్‌లైన్‌లో తీసుకున్నా గానీ అదే అమ్మవారి అమ్మవారి శక్తి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో తీసుకున్నా అలానే ఉంటుంది. అట్లా ఏం అనిపిచ్చలేదు నాకైతే. ఆన్‌లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్‌లో అయినా ఒకేలాగా అనిపిచ్చిందమ్మా నాకు. హ్మ్. గురువుగారు మీ జపం అయిపోయిన తర్వాత అనుభవాలకు వివరణ ఇస్తున్నారు కదా! అది ఎలా అనిపిచ్చింది మీకు? అంటే వాటిలో మీకు చెప్పుకోదగ్గ విశేషాలేమన్నా ఉన్నాయా? ఆ! అనుభవాలకైతే ప్రతిదానికి రిప్లై అయితే ఇచ్చారు గురువుగారు. నాకు ఏంటంటే ఈసారి ఇంకా నేను చాలా చెప్పలేదు. అంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను ఈ నవరాత్రుల్లో. అంటే ఊగటం గానీ, అసలు బాగా తలకాయి నొప్పి గానీ, తలంతా వేడిగా అయిపోవడం గానీ, అసలు నేనింక పైకి లెగిసిపోతానేమో అన్నట్లు అయిపోయింది నాకసలు ఈ నవరాత్రుల్లో.
చాలా ఇబ్బందయితే పడ్డాను. ఇంక గురువుగారు ఉన్నారు గాబట్టి, ఇంకా మనకేం అవ్వకుండా గురువుగారు చూసుకున్నారు గాబట్టి, చేయగలిగానమ్మా నేనైతే ఈ నవరాత్రులు. ఓకే. ఆహ్, మీకొచ్చిన అనుభవాల్లో బాగా నచ్చిందేంటమ్మా? నాకైతే ఆహ్, ఒక హాఫ్ అన్ అవర్ చేసుకునిన తర్వాత మంత్ర సాధన, అమ్మవారైతే కనిపిచ్చారు. ప్రతిరోజు కనిపిస్తున్నారు అమ్మవారు. కానీ నాకర్థం గాలేదు ఫస్ట్ 3 డేసు. తర్వాత ఫోర్త్ డే మాత్రం ఇంకా అమ్మవారేంటంటే సముద్రంలోంచి పైకి లెగిసినట్టు, అలా కళ్ళు ఓపెన్ చేసి నా వైపే చూస్తున్నట్టు అట్లా కనిపిచ్చారు నాకైతే అమ్మవారు. ఫస్ట్ 3 డేస్ అయితే నాకైతే అనిపిచ్చలేదేమో అనేసి అనుకున్నా. నాకొక వెలుగు కనిపిచ్చేది. కానీ ఇంకా అమ్మవారేమో కాదేమోలే జస్ట్ నేను దీపం దగ్గర కూర్చున్నా గదా! ఆ వెలుగేనేమో అనుకున్నా. అట్లానే అనుకున్న 3 డేస్ తర్వాత ఫోర్త్ డే మాత్రం అమ్మవారైతే దర్శనమిచ్చారు. నాకసలు చాలా అనిపిచ్చింది ఆ అనుభూతయితే. కానీ మా హస్బెండ్ జెప్పారు, ఈ నవరాత్రులు చేయడం వల్లేంటంటే అమ్మవారి కృప ఉంటే చిలుక ఇంట్లోకి రావడం గానీ, మనకి చిలుక బయట కనిపియటం గానీ, ఇంటి ముందు కనిపియడం గానీ అలా చెప్పారు. ఇది 2 మంత్స్ బ్యాకే చెప్పారు. అందుకనే నేనసలు ఇంట్రెస్ట్ చూపిచ్చాను ఈ నవరాత్రులు చేయడానికి. హ్మ్. నాకేంటి నవరాత్రులు అయిపోవడానికొచ్చేస్తున్నాయి. నాకేంటి చిలక గూడా కనిపించలేదు. ఏం కనిపించలేదు. అంటే ఇక్కడసలు ఏం చిలకలేం కనిపివ్వవు. ఏంటా ఓకే. అనుకున్నాను. హ్మ్. లాస్ట్ ఆహ్, ఇంకా సెవెంత్ డే అనుకుంటా నాకింకా 12 తర్వాత ఇంకా చిలుక వాయిస్ బాగా ఇనిపిస్తున్నాయి. 2 చిలుకలు మాట్లాడుకుం మాట్లాడుకుంటున్నట్టు అట్లా బాగా ఇనిపించిందసలు. చాలా సేపంటే చాలా సేపు ఏదేదో మాట్లాడుతూ ఉన్నట్టు అలా అనిపిచ్చింది. అయితే ఇంకా అమ్మవారు ఉన్నారు అనేసి ఇంకా అనిపిచ్చింది. మా ఇంట్లో గూడా అమ్మవారొచ్చారు అనేసి అనిపిచ్చింది. అది ఓకే. చాలా చెప్ చాలా మంచి అనుభూతమ్మా. హ్మ్. సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది అని బాగా బలంగా నమ్మిన సన్నివేశాలేంటమ్మా? హ్మ్. సినిమాల్లో అయితే నేనెప్పుడు అబ్జర్వ్ చేయలేదమ్మా. ఎప్పుడైతే నేను ఇక్కడ తీసుకున్నానో, మా హస్బెండ్ ఏంటంటే ముందు చేశారు మంత్ర సాధన. తను చెప్పేవాళ్ళు అనుభూతులు. అప్పుడు ఇంకా నాకు చాలా అనిపిచ్చేది. నేను గూడా రెగ్యులర్‌గా జాయిన్ అవుతే బావుండు అనేసి అనిపిచ్చేది. కానీ ఇంకా ధైర్యం చేయలేకపోతున్నాను. చెయ్యాలి ఇంకా రెగ్యులర్‌గా జాయిన్ అవ్వాలి. ఓకే. అమ్మవారి దగ్గర మీరు పెట్టిన మంచినీళ్ళు గాని, నైవేద్యాలు గాని, తీసుకున్న ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకేమనిపిచ్చేదమ్మా? అమ్మవారు నాకైతే అనుభవమయితే రాలేదు. కానీ పొంగల్ రోజు చేసిన రోజు మాత్రం మా హస్బెండ్‌కైతే అమ్మవారు చేత్తో తిన్నట్టు కనిపిచ్చారు అనుభూతుల్లో. అప్పుడొచ్చి హ్మ్. చెప్పారనమాట. అప్పుడు అనిపిచ్చింది అప్పుడు తిన్నారు అనేసి. మళ్ళీ ప్రసాదాలు తగ్గిపోవటము అందరూ చెప్పారు. అందరి ఫోటోస్ నేను చూసాను. మా ఇంట్లో గూడా అలానే జరిగాయి. వాటర్ గాని రోజూ పానకం, బెల్లం పానకం పెట్టేదాన్ని. బెల్లం పానకం అయితే రోజు కొంచెం తగ్గేది. వాటర్ గూడా కొంచెం తగ్గుతానే ఉండేవి. అసలు చాలా ఆశ్చర్యపోయేదాన్ని నేనైతే. అమ్మవారు నిజంగా ఉన్నారు అనేసి ఇంకా ఎక్కువ నమ్మకం కలిగిందమ్మా. ఓకే. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? అంటే జపసాధనలో అయితే ఇబ్బందయితే వచ్చింది. కానీ నేను అట్లానే కంటిన్యూ చేశానమ్మా. ఒకసారి కళ్ళు కొంచెం ఓపెన్ జేసి మళ్ళీ లెగకుండా అట్లానే కూర్చొని కొంచెం ఎదురుగానే నేను కూర్చున్నాను. పూజ గదిలో అమ్మవారి ఎదురుగానే పీఠం ఫోటో ఉంటుంది ఎదురుగానే. నూనెలో పీఠం నేనెప్పుడైతే అఖండ దీపం పెట్టుకున్నానో అఖండ దీపంలో పీఠం ఫోటో కనిపిస్తూ ఉంది. పీఠం అమ్మవారి ఫోటో. ఇంకా అమ్మవారిని చూస్తా కళ్ళు ఓపెన్ జేసి కొంసేపు చూసుకొని, అమ్మ నువ్వే నన్ను ముందుకు తీసుకెళ్ళాలి అనేసి అనుకున్నాను. అప్పుడు ఇంకా నాకు ఉన్న హెడేక్ గాని, అసలు కళ్ళు తిరగడం, ఊగటం అదంతా గూడా అసలు ఎవరో తట్టినట్టు అట్లా అనిపిస్తా ఉండేది. డిస్టర్బెన్స్ లాగా అనిపిచ్చేది. అప్పుడు ఇంకా అమ్మవారి ఫోటో చూసి, ఇంక నేను మళ్ళీ కొంసేపు ఆగి స్టార్ట్ చేసేదాన్ని మళ్ళీ అలానే. అలా ఓకే. ఎదుర్కున్నానమ్మా నేను అవి. హ్మ్. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమైనా లోటనిపిచ్చిందా? అసలేం లోటు లేదమ్మా. అంతా చాలా జరిగింది. అమ్మవారికి తెచ్చుకున్నాం. అన్నీ గురువుగారు చెప్పినయన్నీ తెచ్చుకున్నాము. అన్నీ చేసుకున్నామసలు. చాలా సంతృప్తినిచ్చాయి నాకైతే ఇవి నవరాత్రులు. హ్మ్.
పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? అన్న సంతర్పణ చేయటం చాలా మంచిదసలు. గురువుగారు ఎప్పటినుంచో స్టార్ట్ చేశారు. 3 ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నారు. ఇలానే కంటిన్యూ చేయాలనేసి నేననుకుంటున్నానమ్మా. అది చాలా మంచిది. అందులో మళ్ళీ సాధకులకి మంచి జరగాలనే గురువుగారు చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అందరికీ మంచి జరగాలి అన్న ఉద్దేశంతోటి మన కోసం గురువుగారు అలా చేయటం నాకు బా నచ్చిందమ్మా. అన్నదానం గాని, హోమం గూడా చేశారు శ్యామలాదేవిది. నాకు చాలా అనిపిచ్చింది. మనం గూడా ఇంట్లో చేసుకుంటే చాలా బావుంటుంది. మనందరి గురించి గూడా గురువుగారు చేయడం నాకు చాలా అనిపిచ్చిందమ్మా ప్రతీది గూడా. అన్న సంతర్పణ గూడా చేయటము కంటిన్యూ చేస్తే చాలా బావుండు అనేసి అనిపిస్తుంది నాకైతే. పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పులేంటమ్మా? అది శారీరకంగా గాని, మానసికంగా గాని? నేను చాలా కోప్పడతా ఉండేదాన్ని అంతకుముందు. ఎప్పుడైతే నేను నవరాత్రులు చేయడం స్టార్ట్ జేసి ఇక్కడ జాయిన్ అయ్యానో గ్రూప్‌లో, అప్పటి నుంచి నాకు సనాతన ధర్మం గురించి గురువుగారు ప్రతీదీ పోస్ట్ చేస్తూనే ఉంటారు. నేను ప్రతీదీ చదువుతాను. నాకప్పుడేంటంటే అప్పుడు తెలిసింది చాలా చాలా నేర్చుకున్నా నేను. అలా గ్రూప్‌లో పోస్ట్ చేయడం వల్ల అవన్నీ గూడా నేర్చుకున్నాను. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా? వారాహి నవరాత్రులు చేసుకున్న తర్వాత చాలా నేను అంతకుముందు చాలా ఇబ్బంది పడేదాన్ని జాబ్‌లో. చాలా ఇయర్స్ నుంచి కూడా పర్మనెంట్ అయితే నన్ను చేయలేదనమాట. ఇంకా ఎప్పుడైతే నేను వారాహి నవరాత్రులు చేసుకున్నానో, అది అయిపోయిన తర్వాత ఎమ్మటే నన్ను పర్మనెంట్ లిస్ట్‌లో పెట్టారు. నన్ను పర్మనెంట్ చేశారు. నాకది అనిపిచ్చింది. అమ్మవారి ఫోటో ఎప్పుడైతే మళ్ళీ మేము పీఠం అమ్మవారి ఫోటో ఎప్పుడైతే మేము ఇంట్లోకి తెచ్చుకున్నామో, ఎప్పుడైతే పీఠం ఫోటో మేము ఇంట్లో పెట్టుకున్నామో, అప్పటినుంచి మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయసలకి. అన్ని విధాలుగా చాలా జరిగింది అమ్మవారి ఫోటో ఇంట్లో ఉండడం వల్ల. ఓకే. ఆ! పీఠంలోకొచ్చిన తర్వాత గూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే మేమైతే గమనిచ్చామమ్మ. హ్మ్. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత మీరు ఏం నేర్చుకున్నారమ్మా? అది ఇప్పుడు మీకు ఏ విధంగా ఉపయోగపడుతోంది? అంతకుముందయితే అసలేమీ తెలిసేది గాదు. జస్ట్ పండగలప్పుడే పూజ అలా చేసుకునేదాన్ని నేను. అండ్ మా హస్బెండ్ అన్నీ చెప్పేవాళ్ళు కానీ ఎక్కువ చేసేవాళ్ళం గాదు పూజలు. ఎప్పుడైతే ఈ పీఠంలో జాయిన్ అయ్యామో అప్పుడు ఇంకా అమ్మవారు ఉన్నారు. ఇలా అమ్మవారుని మనం ఫీల్ అవుతాము అనేసి అనిపిచ్చింది. అప్పటినుంచి ఇంకా నేను గూడా చేసుకోవాలి, సనాతన ధర్మం గురించి అన్నీ తెలుసుకోవాలి అనేసి అనిపిస్తూ ఉందమ్మ. అన్నీ తెలుసుకుంటున్నాను గూడా ఈ పీఠంలోకొచ్చిన తర్వాత. పిల్లలకి గూడా నేను అలానే నేర్పిస్తూ ఉన్నా. ఈసారి మా పాప గూడా ధ్యానం చేస్తా అనేసి కూర్చుంది. పూజ చేస్తూ ఉన్నా గానీ, గంట కొట్టడం గానీ అలా చేస్తూ ఉంది పక్కన నుంచి. బొట్టు పెట్టుకోవడం, నాకు కూడా అలానే పెట్టు అలా నేర్చుకున్నాం. మేము చాలా నేర్చుకున్నాం పీఠం ద్వారా, గురువుగారి ద్వారా చాలా అంటే చాలా నేర్చుకున్నామమ్మ. ఓకే. అఖండ దీపారాధన గురించి మీకు ఏమైనా చెప్పుకోదగ్గ సన్నివేశాలున్నాయమ్మా? అఖండ దీపము ఇంతకుముందు వారాహి నవరాత్రులు చేసినప్పుడైతే అసలెలాంటి ఇబ్బందవ్వలేదు. ఈసారి మాత్రము చాలా అంటే బాగా పొగ అలా రావటం అలా జరిగింది. కొంచెమైతే ఈసారైతే చాలా ఇబ్బందయితే పడ్డాము అఖండ దీపంలో. నేనైతే 1:30, 2:30 దాకా నేను చూసుకునేదాన్ని. తర్వాత ఇంగా మా హస్బెండ్ ఎక్కువగా చూసుకునేవాళ్ళు. ఇంకా మార్నింగ్ గూడా అట్లా కొంచెం ఇబ్బందిగానే అనిపిచ్చింది ఈసారైతే. కానీ చేయగలిగాము. అఖండ దీపం అయితే నిండుకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోగలిగాము ఇద్దరం గలిసి. ఇద్దరం చేయడం వల్ల చూసుకోగలిగాము అనైతే అనిపిచ్చింది నాకు. ఓకే. ఆహ్, గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా? నాకు అర్థమైంది. అలా గురువు గురువు ద్వారా చేయలేదు అంటే మాత్రం మనకసలు అనుభవాలు గాని, అసలు నాకైతే నేను ఇంతకుముందు చేసుకున్నాను. గురువు తహా కాకుండా చేసుకున్నప్పుడు నాకసలు ఎలాంటి అనుభవాలు గాని, అసలేమీ నాకు వచ్చేవే గావు. మళ్ళీ ఆహ్, జప సాధన చేసేటప్పుడు గూడా నాకు చాలా ఇబ్బందులు అలా కలిగేవి.
ఎప్పుడైతే మళ్ళీ నేను గురుతహ చేస్తున్నానో, అప్పుడు నాకసలు ఎలాంటి ఇబ్బందులు అట్లా ఏమి అనిపించలేదు. బాగా అమ్మవారు అనుగ్రహం గూడా చాలా జరిగేది గురుతహ చేసుకున్నప్పుడు నాకు. హ్మ్. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా? అమ్మవారికి గోరింటాకు ఫస్ట్ టైమ్ అయితే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దుర్గా నవరాత్రులు అమ్మవాళ్ళు చేసినప్పుడు. కానీ ఇప్పుడు గూడా శ్యామలాదేవికి గూడా అలా పెడతారు అనైతే అసల అనుకోలేదు. గురువుగారు చెప్పంగానే చాలా హ్యాపీగా అనిపించింది. గురువుగారు చెప్పినట్టే గోరింటాకు పెట్టడం అమ్మవారికి అలా నాకు నచ్చిందమ్మా. చాలా ఆశ్చర్యకరంగాను చాలా అనిపించింది. అమ్మవారికి సారె ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! మీకెలా అనిపించింది? అమ్మవారికి సారె అంతకుముందు ఇచ్చాను కాబట్టి అసలేమి అనిపించలేదమ్మా. ప్రతిసారి ఎలా తెస్తానో అలానే లక్ష్మీదేవి వ్రతం అప్పుడు గూడా సారె పెడతాము. లలితాదేవి అప్పుడు గూడా సారె పెడతాం గదా! అట్లానే అనిపించిందమ్మా. ఏం డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. ఓకే. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన కార్యక్రమం గూడా చాలా జరిగిందమ్మా. పొద్దున్నే లేసి చేయటము. నైటు 2 వరకు చేసుకున్నాం ధ్యానము. ఇంకా 1 అవర్ ఏమో పడుకున్నట్టున్నాం అంతే. మళ్ళీ 3:30, 4కి లేసి అమ్మవారిని గురువుగారు చెప్పినట్టే పసుపు అదంతా స్నానం చేసేసి, అట్లా అమ్మవారిని అమ్మవారికి ఆహ్, మళ్ళీ ప్రసాదం అది చేసేసి అమ్మవారిని పంపిస్తుంటే చాలా అనిపిచ్చింది. కానీ చాలా బాధ గూడా యేసింది. ఇంతకు ముందు గూడా చేశాం కాబట్టి మళ్ళీ వస్తారు అమ్మవారు అనే నమ్మకంతోని పంపించామమ్మా ఇంకా. ఉద్వాసన కార్యక్రమం అయితే చాలా జరిగింది. అదే సాగనంపారు గదా! తెల్లారుజామున లేచి. అవునమ్మా. ఓకే. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు గదా! మీకేమనిపించిందమ్మా? గురువుగారు చాలా సార్లు చెప్పారు. పిల్లల్ని ఎలా పెంచాలి, ఏంటి అనేసి. అందుకని మేము గూడా గురువుగారు చెప్పిందే ఫాలో అవుతా పిల్లల్ని అలానే పెంచుతున్నామమ్మా. ప్రతిరోజు ఏదో ఒక దేవుడి స్టోరీ అలా చెప్పేసి పిల్లలకి పూజ చేసుకోవాలి అలా అన్నీ గురువుగారు చెప్పటం వల్ల మేము గూడా పిల్లలకి చెప్పగలుగుతున్నాము. పిల్లలు ఎలా పెంచాలి, ఏంటి అనేసి గురువుగారు చెప్పారు. ఇంకా దాన్ని ఫాలో అవుతూ అలానే చేసుకుంటూ ఉన్నామమ్మా. ఎప్పుడైతే గురువుగారు చెప్పారో అప్పటి నుంచి. అందరూ చాలా ఉన్నారమ్మా. అసలా ఎలాంటి ఇబ్బందయితే ఏం లేదు. డౌట్స్‌కొచ్చినా గానీ నేను అన్నీ కనుక్కొని అన్నీ చేస్తున్నాను. అమ్మ చెప్పారు ప్రతి డౌట్‌కి. కానీ ఈసారి చాలా విప్ప పువ్వు కానీ, అదంతా తంగేడు పువ్వు అదంతా కూడా నేను గురువుగారి వీడియో బట్టి నేను మొత్తం అన్నీ చేసుకోగలిగాను. బాగా గురువుగారి వీడియో విన్న తర్వాత సేమ్ ఎక్కువ డౌట్స్ అయితే ఏం రాలేదు. తోటి వాళ్ళు గూడా ఏమి ఇబ్బందయితే ఏం పెట్టలేదు. చాలా జరిగాయి నవరాత్రులు. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువుగారి సపోర్టయితే చాలా బావుందమ్మా. మనం ఎప్పుడు పెట్టినా గానీ గురువుగారు రిప్లై ఇవ్వటం గానీ, ప్రతి ఒక్క అనుభవంకి గూడా ఓపికగా గురువుగారు సమాధానాలివ్వటం గానీ, అసలు అనిపిచ్చింది. గురువుగారికి చాలా ఓపిక ఎప్పటినుంచో నాకు తెలుసు గురువుగారు. కానీ ఇంకా ఎక్కువగా ఓపిక తెచ్చుకొని గురువుగారు ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాధానం ఇస్తూ ఉన్నారు. అందుకని గురువుగారు గురువుగారు వల్ల చాలా జరిగిందమ్మా అంతే. ఓకే. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? అంటే నవరాత్రులు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అమ్మవారు మన ఇంటికైతే ఖచ్చితంగా వస్తారు కాబట్టి నేనైతే అందరికీ చెప్తాను. కంపల్సరీగా నవరాత్రులు చేసుకోండి అనేసి చెప్తానమ్మా. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటే చాలా మంచి జరుగుతుంది అందుకనేసి.